టిట్కో గృహాల సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. కావలి మద్దూరుపాడు వద్ద ఉన్న టిట్కో గృహాలను లబ్ధిదారులు ఆర్డీఓ సీనా నాయక్, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్, డీఎస్పీ వెంకటరమణతో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు. కావలి పురపాలక సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో టిట్కో గృహాలలో నివసించే ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వారి సమస్యలను పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నా తరపున కూడా మా బుద్ధిగూడ కిషోర్ని ఈ కాలనీకి ఇన్ఛార్జిగా పెడుతున్నా. ఆయన ఆధ్వర్యంలో నిరంతరం ఆయన పర్యవేక్షణలో ఆయన కూడా తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ, పేదల అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ, పేద పొడుగు బలహీన వర్గాల పార్టీ. కాబట్టి అందరినీ పేదలను ఆదుకోవాల్సిన పార్టీగా చంద్రబాబు నాయుడు గారి మానస పత్రికగా ఏపీ టిట్కో ఏర్పడింది. కాబట్టి మేము కూడా పార్టీ పరంగా కూడా దీని బాధ్యత తీసుకుంటాం. తప్పకుండా మీకు మా బుద్ధిగూడ కిషోర్ పట్టణ పార్టీ అధ్యక్షుడు నిరంతరం కూడా మీ పర్యవేక్షణలో ఉంటాడు. మీ అందరి కళ్ళల్లో ఆనందం చూడటం, అతి త్వరలోనే ఇది ఒక మహానగరంగా మార్చేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని కూడా నమ్మకంగా ఉండండి. నమ్మకాన్ని పెంచుకోండి. మా నమ్మకం అమ్మలాంటిదే. తప్పకుండా అన్నీ కూడా నెరవేరుతాయని కూడా మీకు అందరికీ కూడా హామీ ఇస్తూ మంచి యంత్రాంగం కావల్లో ఉంది. గతంలో వేరు, ఇప్పుడు వేరు. ఇందాక సోదరుడు చెప్పినట్టు ఆదిమూల సురేష్ గారు మున్సిపల్ మినిస్టర్ వచ్చి కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ కాకుండానే శాంక్షన్ అయింది చెప్పిపోయినటువంటి ప్రభుత్వాలు పరిపాలించిన ప్రాంతం. అందువల్ల మన కర్మ పేర్చింది. బ్రదర్ అందరూ మంచి నిర్ణయం తీసుకున్నారు, నాకు ఓట్లు వేశారు, చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసినారు. అందుకు మీరందరూ కూడా మళ్ళీ జీహెచ్ఎంసీ ప్రజల